బెట్టింగ్ యాప్స్ కేసులు సిఐడికి బదిలీ చేసే ఛాన్స్. హైదరాబాద్ సైబరాబాద్ కేసులను విచారించే అవకాశం. ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై కేసులు. తిరుమల పాప వినాశనంలో బోట్ల వివాదం. డ్యాంలో బోట్లను తిప్పిన అటవీ శాఖ సిబ్బంది. పడవలను వెనక్కి తీసుకొచ్చామన్న ఫారెస్ట్ అధికారి. డెలివరీ బాయ్ పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్. కులం పేరుతో దూషించిన ప్రసాద్ బట్టలు విప్పి కర్రలతో కొట్టాడన్న బాధితుడు. రేపు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించనున్న సీఎం. అనంతరం అధికారులతో సమీక్ష. నేడు రెండో రోజు కలెక్టర్లతో చంద్రబాబు భేటీ. జిల్లాల ప్రగతిపై ఇవాళ కలెక్టర్ల నివేదిక. భవిష్యత్ ప్రణాళికపై ప్రెజెంటేషన్. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మరొకరి అరెస్ట్. ప్రధాన నిందితుడు ఓలుపల్లి రంగా అరెస్ట్. వంశీకి ప్రధాన అనుచరుడు రంగా. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ కోసం పిటిషన్. తుది విచారణ చేపట్టనున్న ఎస్సీ ఎస్టీ కేసుల కోర్టు. నకరేకల్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు. మున్సిపల్ చైర్పర్సన్ రంజిత ఫిర్యాదుతో కేసు నమోదు. 10th ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ పై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదు. తెలంగాణకు చైనా కంపెనీ BYD. భారీ పెట్టుబడులకు కంపెనీ ప్రణాళికలు. హైదరాబాద్ పరిసరాల్లో యూనిట్ ఏర్పాటు. పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష. 49 పునరావాస కాలనీల పనులపై ఫోకస్. జూలై 15లోగా టెండర్లు పూర్తి కావాలన్న రామానాయుడు. ఏపీ పోలీస్ శాఖలో మరో కుంభకోణం. పోలీస్ జాగిలాలకు పెట్టే ఆహారం నిధులు స్వాహా. చర్యలు చేపట్టిన హోంశాఖ. వరంగల్ మోడల్ బస్టాండ్ నిర్మాణంలో బాంబుల మోత. నిబంధనలకు విరుద్ధంగా జిలిటిన్ స్టిక్స్ పేలుళ్లు. పేలుడు ధాటికి బస్సుపై ఎగిరిపడ్డ బండరాళ్లు. ఖాజాగూడలో కొత్త కుంటను పరిశీలించిన రంగనాథ్. వంశీరామ్ బిల్డర్స్ తో మాట్లాడిన హైడ్రా కమిషనర్. చెరువులో వేసిన మట్టిని తొలగించాలని ఆదేశం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. ఎంబీసీ వరకు భక్తుల క్యూ లైన్. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం. షాపులు వ్యాపార కేంద్రాలు ధ్వంసం చేసిన ఏనుగులు. ఆందోళనలో పెదమేరంగి గ్రామస్తులు. వరంగల్లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా ఆటకట్టు. 3 అరెస్ట్. పరారీలో మరో 3. 1,58,000 నగదు స్వాధీనం. యూకే వెళ్లాలనుకుంటున్న భారతీయులకు షాక్. మరింత పెరగనున్న వీసా ఫీజు. ఏప్రిల్ 9 నుంచి కొత్త ఛార్జీలు అమలు.